ఉపదేశిస్తారు. 10వ పద్యము. హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. దీంట్లో ప్రత్యేగాత్మయే బ్రహ్మ చెప్తున్నాను. మనస్సులోని ప్రేమకు భక్తి అని పేరు. అయితే మనము ప్రేమ అంటే అనేక రకాలుగా అనుకుంటాము. అంటే మోహాన్ని కూడా ప్రేమ అనుకుంటాం. మోహానికి, ప్రేమకి తేడా తెలియాలి. ప్రేమ అంటే త్యాగము. ఇది మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాలి. మోహం అంటే ఆశించటము. అంటే నేను ప్రేమించాను అని మీరంటే, అక్కడి నుంచి నో ఎక్స్‌పెక్టేషన్. ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు, ఏమి ఆశించకూడదు. ఇష్టము, మోహము ఇవన్నీ ఏం చేస్తాయనంటే, నెక్స్ట్ మళ్ళీ కోరుకుంటాయి వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. కాబట్టి ప్రేమ అనేది చాలా పెద్ద పదం. దాన్ని మనం వాడేసుకుంటూ ఉంటాం. మనకి ప్రేమ లేకపోయినా వాడేస్తాం. సో, మనం ఒక ఐ లవ్ యూ చెప్పాము అనంటే, అది నోటి మాటే. అది క్యాజువల్ వర్డ్ అంతే అది. కానీ దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి అంటే త్యాగము. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి బాగాను. భగవంతుడిని ప్రేమించటం అనంటే, భగవంతుడు కోసం నువ్వేం త్యాగం చేస్తావు. ఇది ప్రేమకు అర్థం. మళ్ళీ భగవంతుడిని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ గాడ్ అని రోజు చెప్పుకోవడం గాదు. అలా అది క్యాజువల్ వర్డ్‌ని అలా వాడేసుకోకూడదు. ఆత్మ అంటే దెయ్యంలాగా మీరు వాడేసుకున్నారు కదా! ఆత్మ అనే పదాన్ని వాడుకున్నారు. అలాగే దీన్ని కూడా అలా వాడేసుకోకూడదు. కాబట్టి ప్రేమించటము ఏముంది? ప్రేమించబడడము. నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఇరుక్కున్నది మోహము. మీరు బోలెడు ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటుంది. అందుకని లేదా భర్త భార్యనో, భార్య భర్తనో ప్రేమించట్లేదండి అని అంటారు. ఆల్రెడీ మోహము. మోహం వల్ల ఏదో టెంపరరీ కొన్నాళ్ళు బాగున్నట్టుంటాయి. తర్వాత అది పర్మనెంట్‌గా ఉండదు అందుకే. అంటే భగవంతుడిని ప్రేమించటం అనంటే భగవంతుని నుంచి నో ఎక్స్‌పెక్టేషన్. ఇచ్చింది చాలు, తిరిగి నేనేమివ్వగలుగుతాను. ఇలా ఉండాలి మనం. ఇది నచ్చదు. ఈ సబ్జెక్ట్ అసలు నచ్చదు. ఎందుకంటే కూరుకుపోయి ఉన్నాం మోహంలో. కాబట్టి నచ్చదు. పిల్లల్ని ప్రేమించినా, భర్తని ప్రేమించినా, డబ్బుని ప్రేమించినా, లేతే మీరు పదవులు ప్రేమించినా, ఏదైనా సరే మీరన్న ప్రేమలన్నీ కూడా మోహంలోకే వస్తాయి. అందుకని నువ్వు ఎవరినైనా ప్రేమిస్తావా? ప్రేమించబడతావు అని యేసు ప్రభువు చక్కగా చెప్పాడు. అయితే అలా మనకి అర్థం అవ్వదు అసల. అందుకే ఏది చేసినా నో ఎక్స్‌పెక్టేషన్‌లో మనం చెయ్యగలిగితే ప్రేమ ఉద్భవించటం మొదలుపెడుతుంది. ఏది చేసినా అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు మోహం పెరుగుతూ ఉంటుంది. ఇది మీరే గమనించుకుంటే కనుక మీకే తెలుస్తుంది. ఎవరి మీదైనా మనకి ప్రేమ ఉంది అని మీరంటే, అక్కడి నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? అది మీరు ఒక్కసారి చూసుకుంటే గనక, సో, నేను ప్రేమించట్లేదు, ఎక్స్‌పెక్టేషనే ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఎలా ఉంటారండి? ఎదుటివాడి నుంచి ఏమి ఆశించకుండా మనిషి ఎలా ఉంటాడు అని అడగకూడదు. ప్రేమించటం మొదలుపెట్టినప్పుడు తెలుస్తుంది. అలా అడగకూడదు. అలా అడగకూడదు. మీరు ప్రేమించటం మొదలుపెట్టినప్పుడు అర్థమవుతాయి అవన్నీ. అవన్నీ అనుభవంలోకి వచ్చే పాఠాలే తప్పించి, ఇవన్నీ ఊరికే నాలెడ్జ్ కాదు అది. అది నాలెడ్జ్ కాదు.
సో, ఈ ప్రకృతి అంటే ఈ పంచభూతాల్లో ఎలా అయితే ప్రేమ దాగి ఉందో, అది నీలో కూడా ఉండగలిగితేనే నువ్వు ప్రకృతిలో కలవగలుగుతావు. లేదంటే మళ్ళీ మళ్ళీ పుట్టుకుంటూ వస్తాం మనం. కాబట్టి తత్వము అంటే ఏంటనంటే, ఆ లోతు అన్నప్పుడు ప్రతి వర్డ్‌కి, మీరు జీవించే ప్రతి జీవితానికి చాలా లోతు ఉంది. అది తెలియకుండా ఊరికే జస్ట్ క్యాజువల్‌గా మనం జీవించేసి సచ్చిపోతాం. అందువల్ల భయము, బెంగ, బాధ, దుఃఖము వీటన్నింటితోటి మన జీవితం నిండి ఉంటుంది. లేకపోతే నిండి ఉండదు. మనము అంటే ఈ సాధనలో దేహంతో కర్మని, మనస్సుతో భక్తిని చేస్తాం. దేహాన్ని, మనస్సుని నిలబెట్టేది ప్రాణమైనప్పుడు, తైత్తిరీయ ఉపనిషత్తు అన్నమయ, మనోమయ కోశాల మధ్యలో ప్రాణమయ కోశాన్ని వర్ణించింది. యోగ ప్రక్రియలో ఆసనంలో కూర్చుని ప్రాణాయామం చేస్తుంటే మనస్సు ప్రాణంలో విలీనమవుతుంది. తద్వారా దేహానికి, మనస్సుకి కూడా మంచి శక్తి సమకూరుతుంది. పైగా అలసిన దేహానికి ఒత్తిడి కలిగి ఉన్న మనస్సుకి కూడా యోగాభ్యాసం ద్వారా చక్కని విశ్రాంతి, శాంతి లభిస్తాయి. యోగాభ్యాసం వల్ల మనస్సు యొక్క చంచలత తగ్గి మనస్సు, ఇంద్రియాలు కూడా వశమవుతాయి. అయితే ఇక్కడ మనము ఈ దేహంతో కర్మని చేసేస్తూ ఉంటాం. మనస్సుతో భక్తిని చేస్తాము. కాబట్టి మన భక్తి మనస్సుతోటే చేస్తాం. భక్తి అంటే ఇక్కడ ప్రేమని చెప్పారు కదా మరి. అ అయితే అప్పుడు నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇంక మనస్సుతో పని ఉండదండి. ఆ ప్రేమతో నిండి ఉండిన హృదయము అనంటారు. ఈ దేహంతో కర్మని చేస్తున్నప్పుడు అందుకే ఆ కర్మలో మనకేమవుతుందనంటే విలక్షణము. అంటే ఆ కర్మలో అనేక రకాల ఆటంకాలు ఆ కర్మ నుంచి కర్మని వదిలించుకోవడానికి ఇక్కడికొచ్చి కర్మ నుంచి ఇంకో కర్మని పుట్టించుకునే ఒక హవిస్సు తీసుకొని, మళ్ళీ మూటగట్టుకొని సంచితము ఆగామి అనంటారు. దాన్ని పోగు చేసుకొని మనం వెళుతూ ఉంటాం ఇక్కడి నుంచి. ఒక బ్యాగేజ్ యేసుకొనొచ్చాడు. బ్యాగేజ్ ఇక్కడ దింపాలి. దింపకుండా ఇంకొంచెం బ్యాగేజ్‌ని మోసుకొని వెళుతూ ఉంటాం. కాబట్టి బ్యాగేజ్‌ని దింపడానికొచ్చాము అనే నాలెడ్జ్ కూడా ఎవ్వరికీ ఉండదండి. అది స్పిరిచ్యువల్‌లోనే తెలుస్తుంది. మిగతా వాటిల్లో పెద్దగా తెలీదు. అయితే మనస్సుతో చేసే భక్తియే కానీ, రియల్‌గా భక్తి లేదు అని చెప్పడానికి చక్కగా చెప్తున్నారు. రియల్ భక్తి అంటే ప్రేమ అని చెప్పాను కాబట్టి, మనస్సుతో భక్తిని చేసినప్పుడు మనము ఈ దేహానికి సంబంధించిన అవసరాలు, మనస్సు యొక్క అలజడి తగ్గడానికి ఇవన్నీ మనకు తెలిసిపోతూనే ఉంటాయి అందులో. అయితే మనస్సు యొక్క అలజడి భక్తి ఒక్కటే చేస్తేనే కూడా తగ్గదు. ఒకవేళ తగ్గుతుంది అనుకుందాము. ఇంకా మనము ప్రాణాయామం చేసినా, లేకపోతే యోగాభ్యాసం చేసినా కూడా మనస్సు నెమ్మదిస్తుంది. ఎందుకని? ప్రాణం అన్నింటికంటే ఇంపార్టెన్స్. ఆ ప్రాణాన్ని సక్రమంగా ఉన్నప్పుడు మనస్సు యొక్క అలజడి లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాణం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ సంబంధం లేకుండా ప్రేమతో కూడా మనస్సు శాంతిగా ఉంటుంది. ఈ విషయం చాలా సీక్రెట్ కింద అయిపోయింది మనుషులకి. ఒకప్పుడు ఇదే ముందుండేది. ఇప్పుడు ఈ విషయం చాలా సీక్రెట్‌గా అయిపోయింది. ఎందుకని? అంటే అనేక రకాలు మీ అలజడికి అనేక రకాలు అలజడి ఎక్కడి నుంచొచ్చిందండి? అనేక రకాలు మనం మనస్సును వేగం చేసుకునేవన్నీ పుట్టించుకున్నాము. మళ్ళీ ఆ మనస్సుని విలీనం చేయటానికి తిప్పలు పడుతున్నాం. దాని పేరు సాధన అని పేరు పెట్టారు మీరు ముద్దుగా. కానీ అవసరం లేదు. ఒరిజినల్‌గా నువ్వు ప్రేమమూర్తివి. ఎందుకని? భగవంతుడు ప్రేమమయుడు.
మనము ప్రేమంటే ఏంటి అనేది భగవంతుడిని చూసి నేర్చుకోవచ్చండి. నీ నుంచి నో ఎక్స్‌పెక్టేషన్ ఆయన. కానీ నీకు కావాల్సినయన్నీ ఇక్కడ అమర్చి ఉంచాడు. ఇంక నువ్వు పిలిచినప్పుడల్లా పలుకుతాడు. ఇలా మేము ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేసినా, అది కరెక్ట్‌గా నాకు రూఢి అవ్వలేదు. అంటే ఇది కరెక్టు అనేది అనిపించినా కూడా అది రూఢవ్వలేదు. నేను వన్స్ ఫారెస్ట్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళందరిని చూసినప్పుడు, వాళ్ళు దేని మీద ఆధారపడి ఉన్నారు? ఈ ఒక్క భగవంతుడి మీద ఆధారపడి ఉన్నారు. అప్పుడు వాళ్ళెంత ధైర్యంగా, ఎంత బలంగా, ఎంత ఆనందంగా జీవిస్తున్నారో చూశాను. ఏ వస్తువు లేకుండా, ఏ వస్తువు లేకుండా జీవిస్తున్నారు. ఇది చూసినప్పుడు ఆశ్చర్యమేసింది. లోకంతో సంబంధం లేకుండా లోక కళ్యాణానికి వర్క్ చేస్తున్నారు. అసలు లోకంతో సంబంధం లేదు. ఏ మనిషికి చాలా ఓ 10 కిలోమీటర్లు పిలిస్తే పలికే మనిషి గూడా ఉండడు. ఏ మనిషి అక్కడ కనపడ్డు. కానీ మనం పాడు చేసిన ప్రకృతిని సమం చేయటానికి వాళ్ళు పడుతున్న తిప్పలు చూస్తే నాకు అర్థమైంది. బయట బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, బాహ్య ప్రపంచంలో మనం ఇది లేకపోతే మేము చచ్చిపోతాం, ఉండలేము అన్నవేమీ లేకుండా, చాలా హ్యాపీగా లోక కళ్యాణం కోసం వర్క్ చేస్తూ వాళ్ళేం కూర్చోట్లేదు. సో, అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. తిరిగి ఇక్కడికొచ్చి ప్రతీదీ చూస్తున్నప్పుడల్లా గుర్తుకొస్తూ ఉంటుంది. సో, ఇది అవసరం లేకుండా ఇలా జీవించొచ్చు అన్న ఆశ్చర్యము. దేనికి మనము ఈ తిప్పలన్నీ పడుతున్నాము అన్న విచారణ కలిగినప్పుడు, అప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు అప్పటికి ఈ స్థలం తీసేసుకునే ఉన్నాను నేను. అప్పుడు ఈ స్థలంలో నా కర్తవ్యం ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టడం అయింది. సో, ఒంటరిగా ఉండడానికి ఒక స్త్రీ ఉపాధి. ఇక్కడ ఈ ఏరియా అంతా రౌడీలు, ఈ ఏరియా అంతా తాగుబోతులు, ఇల్లీగల్ వ్యాపారాలు ఇవన్నీ ఉన్న ప్లేస్‌లోకి నన్నెందుకు పాడేశాడు అని ఎటువంటి దుఃఖము రాలేదు. ఓహ్! ఇది నేను శుద్ధి చేయాల్సి ఉండింది అనే ఒక కర్తవ్యము వచ్చింది. ధైర్యమొచ్చింది. ఒంటరిగా ఉండడానికి, పాముల మధ్యలో ఉండడానికి, అన్నింటికి ఎవ్వడు లేకుండా, కరెంట్ లేకుండా, నీరు లేకుండా ఉండడానికి, అన్నింటికి అవకాశం కూడా వచ్చింది. అంటే ఈ ప్లేస్‌లో ఉంచడానికి ముందే నన్నొక ప్రిపేర్ చేశాడు భగవంతుడు. ఎంతటి దయామయుడు అనిపించింది. సో, అప్పుడు అంటే ఆహ్, రియాలిటీ ఏంటి అని అర్థమైనప్పుడు మనం ఎన్ని రోజులు ఏదో ప్రేమిస్తున్నాం అనుకున్నాం కానీ, ఏమీ ప్రేమించట్లేదు. ఆ రియాలిటీ అంటే శరీర ధ్యాస లేనప్పుడు, మోహము వదిలిపోతే, దానికి తగ్గ పరిస్థితులు కూడా వచ్చినవి. మోహం వదిలిపోతే వచ్చిన రియాలిటీ అది. అప్పుడు ఉండడానికి ఇక్కడ. సో, నేను ఒక డీపు సాధన చేస్తున్నాను. ఆ ఉపాసన చేస్తున్నప్పుడు, ఆహారం లేకుండా సాధన చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉండేది అంతే. అదొక్కటే ఉంది ఇక్కడ. ఆ గెస్ట్ హౌస్‌లో ఒక వాచ్‌మెన్ ఉండేవాడు. ఆ గెస్ట్ హౌస్ నిండా మామిడి పళ్ళు, ఏవో ఫ్రూట్స్ ఉండేవి. సో, నేనెవ్వరిని కలవకుండా చేసిన సాధన, చేస్తున్న సాధనలో ఇంక ఎండ్‌కొచ్చినప్పుడు ఫస్టు కొబ్బరి నీళ్ళు, తర్వాత ఫ్రూట్ జ్యూసులు వరుసగా బాడీకి మరి అన్ని 52 రోజులు ఎంతో చేశాను. 52 రోజుల్లో మళ్ళీ ఒకేసారి తీసుకుంటే సిక్ అవుతాం కాబట్టి, అప్పుడు సెకండ్ కరోనా టైం. సెకండ్ కరోనా కాదు, ఫస్ట్ కరోనా అనుకుంటా. ఫస్ట్ కరోనా టైం. తీసుకోవడం కోసము నాకిక్కడ ఎవ్వరు మనుషులు లేరు. సో, నేను నో ఫోను, ఇవన్నీ ఫోన్‌లవి నేను వాడలేదు.
అప్పుడు ఏదో సింధు అమ్మాయి చూడటానికి వస్తే అదేవో తీసుకొనొచ్చిందని. నేను ఇక్కడి నుంచి ఇంకా విరమిస్తున్నానన్నప్పుడు ఆవిడ అన్నీ ఏర్పాటు చేసింది. చేసిన తర్వాత నాకేదో ఉద్యాపన, ఉపాసనలేవో అయిపోయిన తర్వాత ఏవో ఉన్నాయి. దానికి పువ్వులు ఏవో కావాల్సొచ్చింది కొంత. అప్పుడు పక్కింటి వాళ్ళతో మాట్లాడి నేను అదే పక్కింటంటే ఆ ఎంఆర్‌ఓ గెస్ట్ హౌస్‌లో ఉండే వాచ్‌మెన్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళతో ఏదో మాట్లాడి నేను ఆ పువ్వులు కొన్ని తెచ్చుకున్నాను. తెచ్చుకుంటే రోజు మేము పంపిస్తాము పువ్వులు. నాకింకొక 1 వీక్ ఎంతో ఆ ఫ్లవర్స్ కావాల్సొచ్చినవి. పంపిస్తామనన్నారు. సరే అది నేను ఓకే అన్నాను. వాళ్ళు రోజు సాయంత్రం వచ్చి పువ్వులు ఇచ్చారు. ఆ ఇస్తున్నప్పుడు ఆ వాచ్‌మెన్‌కి ఏదో వచ్చింది. అంటే 50 రోజులు ఈవిడ ఆహారం తీసుకోకుండా ఉండింది కాబట్టి ఈవిడని టెస్ట్ చేయాలనుకున్నాడో మరేమనుకున్నాడో. నాకైతే తెలీదు కానీ ఏం చేశాడు అనంటే వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చేసింది అప్పటికే. నాతో వచ్చి మాట్లాడేవాడు. మాట్లాడినప్పుడు మీకు మరేం తీసుకుంటారు అని అడిగితే, ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటున్నానని చెప్పాను. మా దగ్గర కూడా ఫ్రూట్స్ ఉన్నవి. నేను పంపిస్తాను పువ్వులతో పాటని పంపించడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చింది. వాళ్ళ కరోనా వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇక్కడికి తెచ్చేసుకున్నాడు. ఇది దూరంగా ఉంది కాబట్టి అని చెప్పి. తెచ్చుకుని ఉండి ఆ డీప్ కరోనా ఆళ్ళ మదర్ కూడా చనిపోయింది ఆ కరోనాతోటి. ఇంటిల్లపాది కరోనాతో ఉన్నారు. ఆ రోజు పువ్వులు ఏవో ఒకటి 2 ఫ్రూట్స్ పట్టుకొచ్చాడు. అదేదో నేను జ్యూస్ చేసుకొని తాగాను. సింధు మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు బాబుని తీసుకొనొచ్చింది. వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. అని ఆడుకోవడానికి బాబు వచ్చాడు. వాడు విపరీతంగా మొహం ఉబ్బిపోయి కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఉన్నాడు. ఫీవర్ ఉన్నట్టుంది. అమ్మాయి అడిగింది, "ఎందుకు అలా ఉన్నావు? నీ కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి." మా ఇంట్లో అందరికీ కరోనా. నాకు కూడా కరోనా వచ్చింది. అందుకని ఫీవరొచ్చింది. మా నాన్నమ్మ నిన్నే చనిపోయింది. నేను, మా నాన్న అందరం కరోనాతో ఉన్నామని చెప్పాడు. అది అల్లిపోయింది. ఎన్ని రోజుల నుంచి అక్కడి నుంచి అన్నీ తీసుకుంటున్నాం అంటే అప్పటికే 10 డేస్ నుంచేమో అన్నీ తీసుకుంటున్నాను నేను. సో, అది చాలా గొడవ పెట్టేసింది. అర్జెంట్‌గా హాస్పిటల్‌కెళ్ళిపోదాము ఉద్దేశం. నాది ఇంకా పూజ పూర్తవ్వలేదు. ఉపాసన అయిపోయింది. తీసుకుంటున్నాను. ఇంకేదో నాకు ఉంది మంత్రంతోటి. అది అవ్వలేదు. ఇంకో 2 డేస్‌లో అది అయిపోతుంది. అప్పుడొస్తాను నేనని చెప్పా. అది చాలా ఏడ్చేసి, చాలా గొడవ చేసేసింది. చాలా "నువ్వు రాకపోతే చనిపోతావు కదా ఇక్కడ. నువ్వెళ్ళి హాస్పిటల్‌కి ఇక్కడికొచ్చావు కాబట్టి నువ్వు పిల్లోడిని తీసుకొని నువ్వెళ్ళి హాస్పిటల్‌కి ఏదన్నా చూపించుకో కానీ నాకొద్దు. టెస్ట్ చేస్తానంటే అసలు టెస్ట్ కూడా వద్దు. ఏమొద్దు." అంటే అది చాలా బాధొచ్చేసి వెళ్లి వాళ్ళ మీద ఫైట్ చేసేసింది. ఏమనంటే ఏడుస్తూ అది ఎలా మీ ఇంట్లో కరోనా ఉంటే ఇస్తారు అని అడిగితే అతను చెప్పాడు. మీ మదర్ 50 రోజులు, 52 రోజులు ఆహారం తీసుకోకుండా ఉన్నారు కదా! ఎలా ఉన్నారో, ఎలా ఆవిడ నిజంగా కరెక్టా కాదా అని టెస్ట్ చేయడానికి ఇచ్చాను అని చెప్పి. ఆవిడ మీద గొడవ పెట్టేసి, నీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను, నిన్ను చంపుతానని గొడవ పెట్టేసింది. ఏదో మొత్తం మీద దాని బాధ అనుకుంది అది వెళ్ళిపోయింది. నేను లోపలికొచ్చిన తర్వాత నేను కృష్ణయ్యని ఆరాధించాను అప్పుడు. ఆ పూజ కృష్ణయ్య తోటి. సో, అప్పుడు ఒకటే అనుకున్నాను. ఓకే. నాకు కరోనా వచ్చి నేను వస్తే గనక ప్రాణం పోతే గనక నువ్వు నన్ను ఆ భయం లేకుండా, ఏమీ లేకుండా నన్ను తీసుకెళ్ళిపో చాలు. ఎలాంటి భయం లేకుండా నీ ఇచ్చ ప్రకారమే అన్నీ జరగని అని నేనేదో దండం పెట్టుకొని ఉండిపోయాను. ఎంత ఇంకెవరు నాకు ఈళ్ళందరూ వచ్చారని చెప్పి నేనింకా అనౌన్స్ చేసి తర్వాత కూడా నేనెవ్వరిని రానివ్వలేదు ఇక్కడికి. ఒకవేళ కరోనా వస్తే. చిన్న పిసరు గూడా తేడా చేయలేదు. ఆవిడ అప్పటికే వాళ్ళిచ్చినయన్నీ పడేసింది. ఏదో పంపించి తనొచ్చి ఏదో స్ప్రేలు కొట్టింది కానీ అస్సల ఎక్కడ నేను యాక్సెప్ట్ చేయలేదు. అసలెవరిని రానివ్వలేదు.
అక్కడి నుంచే పంపించేసాను. సో, 10 డేస్, 15 డేస్ వరకు వెయిట్ చేశా. ఏమీ రాలేదు. నేను టెస్ట్ కూడా చేయించుకోలేదు. అంటే ఎవరు కాపాడుతున్నారు నన్ను? మందులా? మనుషులా? లేకపోతే ఏది కాపాడుతోంది? అప్పుడు నాకర్థమైంది. భగవంతుడు ఆ బలం కోసం నాకు ఈ పరీక్షలన్నీ పెట్టిన. ఆ బలం కోసం. సో, ఆ ధైర్యం, ఆ మనోధైర్యం, నువ్వు తప్ప ఇతపరం బెరుగను అనేంత స్థితి మనకొచ్చినప్పుడు, అక్కడి నుంచి భగవంతుడి మీద ఎంత ప్రేమ పెరుగుతుంది అనంటే, ఓహ్! నువ్వు కదా నన్ను చూసుకునేది అనేంత స్థితి. మనం ప్రేమించటం మొదలుపెడితే భగవంతుడిని, ఆయన చేసేదేంటి అనేది మనకు తెలియదు. భగవంతుడిని అవసరానికి వాడుకోవడానికి ఉన్నప్పుడు అది మోహము, భయంతో భక్తి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాధన అంటే భయంతో భక్తి కాదు. భగవంతుడితో ఐక్యం అవ్వడానికి యోగం. ఇలా మనం భగవంతుడిని చూడమసల. పరిస్థితులకి, పరిసరాలకి అన్నింటికి అంటగట్టడం గాని భగవంతుడిని ఒరిజినల్‌గా, ఒరిజినల్‌గా మనం భగవంతుడి వైపు జర్నీ చేయటం అంటే భగవంతుడిని ప్రేమించటము. మనస్సు నెమ్మదించడానికి స్పిరిచ్యువల్‌లోకొస్తారు. భయంతోటే అందరూ రారు. అన్వేషణకొస్తారు, మనస్సు నెమ్మదించడానికొస్తారు, పరిస్థితులకొస్తారు, భయంతో కూడా వస్తారు. అలా కాకుండా ఈ 4 తీసేసి భగవంతుడిని భగవంతుడిగా ప్రేమిస్తాను అన్నప్పుడు అది సాధన. మీరిది గుర్తుపెట్టేసుకోవాలి. సాధన అంటే నేను చాలా మీనింగులు చెప్తాను. ఎందుకు అన్ని మీనింగులు అనంటే మీ పరిస్థితిని తగ్గట్టుగా మీనింగ్ చెప్తూ ఉంటాను. అంటే మన మానసిక పరిస్థితిని బట్టి మనం సాధన చేస్తున్నాం కాబట్టి, రియల్ సాధన ఏంటంటే భగవంతుడిని భగవంతుడిగా ప్రేమించటము రియల్ సాధన. కాబట్టి అలా మనము అట్‌లీస్ట్ పోనీ మిగతా వాళ్ళైతే వాళ్ళ గుణాలు ఎవరో అడిగారు నన్ను. భలే చెప్పారండి. ఆ గుణాలు కనపడుతుంటే ప్రేమెలా వస్తుంది అని అడిగారు. భగవంతుడి దగ్గర గుణాలు కనపడవు కదండీ! నీకు కావాల్సినయే ఉంటాయి. అప్పుడు ముందు భగవంతుడిని ప్రేమించటం మొదలుపెట్టు. తర్వాత మిగతా వాళ్ళని ప్రేమించటం అనేది స్టార్ట్ అవుతుంది కాక అని నేను చెప్తున్నానిది. కానీ అందరినీ ప్రేమించినప్పుడే నువ్వు భగవంతుడిని కూడా ప్రేమించగలుగుతావు. కాబట్టి మనస్సు ప్రాణంతో విలీనమైనప్పుడు కూడా దేహానికి, మనస్సుకి కూడా ఒక శక్తొస్తుంది, సహాయపడుతుంది. అలసిన దేహానికి ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా యోగాభ్యాసం ద్వారా చక్కని విశ్రాంతి శరీరానికి లభిస్తుంది. ఒక శాంతి వచ్చినట్టు ఉంటుంది. మనస్సు యొక్క సంచలత్వం తగ్గడం వల్ల ఇంద్రియాలు కూడా వశమవుతాయి. కానీ జ్ఞానమేంటంటే, జ్ఞానము లేకుండా ఏ పని చేసినా, సాధన చేసినా కూడా దాని ఫలితము అల్పంగానే ఉంటుంది. అందుకని ఏ జ్ఞానం కావాలి అంటే, నువ్వు ఏ పని చేస్తే ఆ పని తాలూకా జ్ఞానం కావాలి. ఇప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు, సాధనకి సంబంధించిన జ్ఞానం లేకుండా, మీరు స్పిరిచ్యువల్ పేరు చెప్పి దందాలు, స్పిరిచ్యువల్ పేరు చెప్పి మీరు పరుగులు, స్పిరిచ్యువల్ పేరు చెప్పి వ్యక్తి భావన పెంచుకోవడాలు, స్పిరిచ్యువల్ పేరు చెప్పి సొసైటీలో పేరులు సంపాదించుకోవడాలు, ఇదే ఉంది కానీ, భగవంతుడిని ప్రేమించడం అనేది ఉందా? ఎవడైనా ఒక్కడు చెప్తాడా నువ్వు భగవంతుడిని ప్రేమించరా నాయనా అని? నువ్వు స్పిరిచ్యువల్‌లో ఇలా ఎళ్ళిపోతావు, అలా ఎళ్ళిపోతావు. ఎలా ఎళ్ళిపోతావు? ఎక్కడికెళ్ళిపోతావు? నీ ఒరిజినాలిటీ ప్రేమ, మానవత్వమే దైవత్వం అన్నారు. ఆ హృదయంలో ప్రేమ నిండితే అది డివైన్ అన్నారు. హ్యుమానిటీ ఈజ్ డివైన్ అని చెప్పారు. మరి హ్యుమానిటీ లేని మనం భగవంతుడిని ఎలా చేరుకోగలుగుతాం అంటాను.
భలే చెప్పారండి. హ్యుమానిటీ ఎందుకు లేదు? మొన్న ఎప్పుడో బ్రెడ్ పంచిపెట్టాను, లేతే బట్టలు పంచిపెట్టాను. మా ఇంట్లో మిగిలిపోయిన బట్టలన్నీ పట్టుకెళ్ళి హెల్ప్ కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాను. మిగిలిపోయిన వస్తువులన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి, వీళ్ళకి పంచిపెట్టాను. ఇది హ్యుమానిటీ అని అనరండి. దాన్ని అనరు. ఓకే. త్యాగాన్ని అంటారు. మీరు చరిత్ర చూస్తే మహాత్ములు, మహానుభావులు అందరూ కూడా వాళ్ళ జీవితము భగవంతుడి కోసం త్యాగం చేసేసారు. ఏం కోరుకోలేదు వాళ్ళు. నో ఎక్స్‌పెక్టేషన్ భగవంతుడి నుంచి. వాళ్ళ నుంచి భగవంతుడికి అన్నీ ఇవ్వడమే ఉంది. అంటే భగవంతుడికి ఎందుకండి ఇవ్వడం? అన్నీ ఆయనే ఇచ్చేసాడు కదా! కానీ భగవంతుడి గురించి మనకి ఆ రియాలిటీని తెలియచేయటానికి కృషి చేశారు వాళ్ళందరూ. ఇప్పుడు స్పిరిచ్యువల్ అంటే, ఇప్పుడు స్పిరిచ్యువల్‌లో అంతా మోసమే అంటాను నేను. పక్కా మోసం. ఎక్కడో కొద్దిమంది మహాత్ములు రియాలిటీ కోసం వాళ్ళు కృషి చేస్తూ, ప్రజలందరూ కృషి చేయడానికి ఇంకా మహాత్ములు ఉండబట్టి ఇంకా లోకం ఇలా నడుస్తుంది అనిపిస్తుంది. మన బిడ్డలు ఎంత దారుణంగా హింసించబడతారు మానసికంగా, శారీరకంగా, భయంతో ఇంకా బెంగతో బతుకుతారు. ఎందుకని హ్యుమానిటీ పోయింది. వాల్యూస్‌కి ఇంపార్టెన్స్ మీరు కూడా ఇవ్వడం మానేశారు. భోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ జనరేషన్‌కి భయాన్ని, బెంగని పంచారు. కాబట్టి మనము ఏది చేస్తున్నామో ఆ జ్ఞానం లేకుండా ఎలా జీవిస్తున్నప్పుడు కూడా జ్ఞానం లేదు. ఏ పనిని చేసినా అంటే సాధన చేసినా దాని ఫలితము జ్ఞానం లేకపోతే అల్పమే అవుతుంది. కాబట్టి ఎదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అని ఏ పనినైతే తెలిసి చేస్తావో అది నీకు కర్మని తీసుకురాకుండా ఉంటుంది. కాబట్టి ఉపాసన చేస్తున్నాను అంటే సాధన చేస్తున్నాను, లేకపోతే ఏదో చేస్తున్నాను అని అన్నప్పుడు అదంతా విద్య. ఏ విద్యని చేసినా యదేవ విద్యయ కరోతి తదేవ వీర్యవత్తరం భవతి. దాన్ని తెలుసుకుని చేసినప్పుడు దాని నుంచి వీర్యం అంటే అవిస్సు. ఆ అవిస్సు ఏదైతే ఉందో అది మనకి లభ్యమవుతుంది. అయితే అలా కాకుండా ఒక ఉపాసన అని పేరు చెప్పి జ్ఞానం లేకుండా మీరు చేస్తున్నప్పుడు అది అంటే ఉపాసనలో జ్ఞానంతో కూడుకుంటే శక్తివంతమవుతుంది. జ్ఞానం లేకుండా చేస్తే అది బాహ్యంగా, శారీరకంగా ఉపయోగపడొచ్చు గాక. అంటే శారీరకంగా మీన్స్ స్థూలము, సూక్ష్మమండి ఇక్కడ. నువ్వు ఆ జ్ఞానంతో చేస్తే సూక్ష్మ అవిస్సొస్తుంది. జ్ఞానం లేకుండా చేసినా దానికి ఫలితం ఉంటుంది. అది స్థూలంలో ఉపయోగపడుతుంది. సాధకులు నెమ్మదిగా సూక్ష్మతకి వచ్చేయాలి. ఇంకా స్థూలంలోనే ఉండకూడదు. అట్‌లీస్ట్ భగవంతుడి దగ్గరైనా సూక్ష్మతతో ఉండాలి. కాబట్టి ఆ రియల్‌గా మనం జీవించటం అన్నప్పుడు దేని మీద ఆధారపడకుండా నేనుగా ఉండడం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి. మీరు దేని మీద ఆధారపడి ధ్యానం చేస్తున్నారు? మీరుగా యథార్థంగా ఉన్నారు. పూజ చేస్తున్నారు. దేని మీద ఆధారపడి చేయటం కాదు. మీ కర్తవ్యము, నా ధర్మము కృతజ్ఞతతో శరణాగతి అది. ధ్యానం చేస్తే నన్ను నేను తెలుసుకోవడానికి చేస్తున్నాను. అప్పుడు నన్ను నేను తెలుసుకోకుండా ధ్యానం ఏంటండి? ఇలా ఏది చేస్తున్నామో దాని నాలెడ్జ్ కరెక్ట్‌గా తెలియాల్సి ఉంటుంది. అందుకు విద్య అన్నారు దాన్ని. కాబట్టి ఛందోపనిషత్తు బోధిస్తోంది. రామనామం జపించిన తెలిసి రామనామం చేయవే ఓ మనస్సా అని మనస్సుకి చెప్పుకున్నారు. అలా కీర్తనలు పాడారు. కానీ జపము ఎలా చేస్తారు అనంటే నోటితో పలుకుతారు.
అందుకే పని చేసుకుంటూ జపం నామం చెప్పేయచ్చండి అని అడిగితే నేను నో అని చెప్తాను. ఎందుకని? నీ దృష్టి ఎక్కడుంది? పని మీద ఉంది. నీ నోరు నామం పలుకుతోంది. నువ్వు పలుకుతున్నావా? నోరు నామం పలుకుతోంది. ఎందుకంటే నీ పూర్తి ధ్యాస ఎక్కడుందో అక్కడే జపమయ్యింది. జపం చేయడానికి ఇయ్యి టైము. కాదండి ఆలోచనలొచ్చేస్తున్నాయి కాబట్టి, మేము నామం చెప్పుకుంటే ఆలోచనలు తగ్గుతున్నాయి అని మీరంటే, నామం చెప్పుకోవడానికి కూడా టైం ఇయ్యి అంటున్నాను. టైమిచ్చి మీరు కూర్చుని జపం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, మనస్సు వేగం తగ్గితే పని ఇంకా ఈజీగా అవుతుంది. ఆలోచనలు ఇంకా వేగంగా తగ్గుతాయి. మనుషులకి 4, 5 పనులు చేసేయడం అలవాటయిపోయింది. అందుకని స్పిరిచ్యువల్ కూడా అందులో కలిపేస్తాడు. ఇప్పుడు నేను పాఠం చెప్తూ ఉండండి ఒకసారి అని చెప్పి అక్కడ ఏదో చూసుకొనొచ్చి, మళ్ళీ ఉండండి ఒకసారి అని చెప్తే మీకు ఎంత ఒళ్ళు మండుతుందండి? మీకు కాన్సంట్రేషన్ కుదురుతుందా? వినేవాడికి కాన్సంట్రేషన్ ఉండాలి. నాకెందుకండి అని అనకూడదు. ఇక్కడ దైవారాధన ఇది. ఇది మాకు పూజ. నా నాకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది తిరిగి రిటర్న్ ఇవ్వడం, కృతజ్ఞతతో రిటర్న్ ఇవ్వడం. ఇది పూజ. అప్పుడు పూజని ఎంత పవిత్రంగా చేయాలండి. ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ అవ్వకూడదు. ఆలోచనలో కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. కూర్చొని లేవడమే కాదు, ఇక్కడ పాఠం చెప్తూ ఎటో ఏమైపోతుందని ఆలోచించాను అనంటే, అది పూజ అవ్వదు. కాబట్టి ప్రతి దానిలోనూ ఆ జ్ఞానం కావాలి. తెలుసుకోవాలి. ఆ నాలెడ్జ్ కావాలి. కాబట్టి రామనామం చెప్పినా తెలిసి చెప్పు. ఎందుకు చెప్తున్నావు నువ్వసలు రామనామం? రాముడంటే ఎవరు? ఆత్మారాముడు. ఆత్మారాముడు శాంతస్వరూపుడు. తెలిసి మనం చేయాలి. ఆ నాలెడ్జ్ ఉండాలి. నువ్వు ఏది పలుకుతున్నావో దాని పట్ల కంప్లీట్ ధ్యాస కావాలి. కంప్లీట్ పూర్ణ ధ్యాస కావాలి. అలా అవ్వడానికి మనం సాధన చేస్తున్నాము. కాబట్టి రామనామ యొక్క మహిమని ఆకళింపు చేసుకుని, దానిని ఆస్వాదిస్తూ జపించాలి. ఇష్టమైన బిర్యానీ తింటున్నారండి. బుర్ర ఉంచుకుని హ్యాపీగా తినేస్తారా? లేకపోతే కనుక దాన్ని కెలుకుతూ తింటారా? ఒకవేళ ఎవరితోటైనా కబుర్లు చెప్తున్నా కూడా మీ దృష్టి పూర్తిగా కంచం మీదే పెట్టుకొని తింటారండోయ్! ఆస్వాదిస్తూ తింటారు. భోంచేసేటప్పుడు కొంతమంది డిస్టర్బ్ చేస్తే చిరాకు ఆస్వాదిస్తూ తింటారు. కొంతమంది మాట్లాడుతూ తిన్నా కూడా వాళ్ళు ఆస్వాదిస్తూనే, మాట్లాడుతూనే ఓ పక్క దృష్టంతా దీని మీద పెట్టుకుంటారు. సో, మరి భగవంతుడిని జపించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, లేకపోతే ధ్యానించేటప్పుడు పూర్తిగా ధ్యాస పెట్టొద్దు. అలా పెట్టడానికి మిగతా వాటిల్లో కూడా అలా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్‌గా వస్తుంది. కాబట్టి ఆకళింపు చేసుకుని, ఆస్వాదిస్తూ జపించాలి. కర్మని, భక్తిని, యోగాన్ని కూడా తెలిసి చేశాలి. తెలియకుండా చేసే భక్తికి మూఢభక్తి అని పేరు. హనుమంతుడో, వెంకటేశ్వర స్వామో మాకు పూనాడని చెప్పి ఊగిపోతూ ఉంటారు కొంతమంది. దీన్ని మూఢభక్తి అంటారు. భగవంతుడు అలా ఏదో అంటే భగవంతుడు శక్తివంతుడంటే అది ఆ శక్తిని ఒక ఊహలోకి తీసుకొచ్చేసారు. ఒక ఊహలోకి తీసుకొచ్చేసారు. దీని మీద మేము మొదటి నుంచి ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. నిమ్మకాయ దిష్టి తీసి రోడ్డు మీదకి వేసొస్తా ఉంటారు. నేను యంగేజ్‌లో ఉన్నప్పుడు, కాలేజ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆ నిమ్మకాయలన్నీ తెచ్చేసి, శుభ్రంగా కోసేసి, పంచదార కలిపేసి, షర్బత్ అని చెప్పి ఏదో ఇచ్చేసేదాన్ని. అందరూ తాగేసాక వాడెలా బిహేవ్ చేస్తాడో చూసేదాన్ని. వాడు బ్రహ్మాండంగా మామూలుగా ఉండేవాడు.
ఆ తర్వాత జాబ్ చేస్తూ తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయేది. షాపులు అంటే వేరే ఊరెళ్ళి జాబ్ చేసేదాన్ని. షాపులు మూసేసే టైం. షాపుకి దిష్టి తీసి కొబ్బరికాయ రోడ్డు మీద కొట్టేసి షాప్ షట్టరేసేసేవారు. నేను వస్తూ, వస్తూ నా హ్యాండ్ బ్యాగ్‌లో కొబ్బరికాయలన్నీ యేసుకొని తెచ్చేసుకొని, ముందు నేనే ప్రయోగం అండోయ్! ముందు నా మీదే ఎప్పుడు ప్రయోగం. పచ్చడి చేసేసుకోవడం, లేతే మర్నాడికి ఏదో కూర చేసేయడం, ఏదో చేసేసేదాన్ని. ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మాయి చాలా చిన్నది. దానికి కూడా పెట్టేసేదాన్ని. ఏ రోజు నాకేమీ అవ్వలేదు. ఆహ్, ఇంకా అంతకుముందు ప్రయోగాలు జనరల్ హాస్పిటల్‌లో ఒక పేషెంట్‌ని తీసుకెళ్తూ ఉంటే, మేము జనరల్ హాస్పిటల్‌లో సేవ చేయడానికి బోలెడు వెళ్ళేదాన్ని. ఆ పేషెంట్‌కి దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టేసేవారు. దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేసి, నేను శుభ్రంగా కొంచెం బెల్లం వేసి ఉండలు చేసి, మర్నాడు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు నర్సులందరికీ పెట్టేసేదాన్ని. అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉండేది. ఎవ్వడి బిహేవియర్ ఏమీ అవ్వలేదు. వాళ్ళు వాళ్ళు నేను బాగున్నాను. ఇప్పుడు నేను అలాంటి కొబ్బరికాయలన్నీ తిని ఏ దరిద్రాలు రాలేదు. నేను బాగున్నాను. నేనెప్పుడు పూజ పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టేదాన్ని కాదు. ఇప్పుడేదో ఆళ్ళు కొట్టమంటే ఏదో కొట్టిన తక్కువ అది. సో, నాకు కొబ్బరికాయలన్నీ ఇలాగే వచ్చేవి. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాను. ఇదిగో ఇది ఏంటి దాని మీద ఆర్గ్యూ మొదలుపెడితే, దీని మీద ఇది నేను ఇది తాకకూడదు. లేతే దీని మీద ఇలా వస్తుంది. దీనికి ఇలా కీడొస్తుంది. లేకపోతే దానికి ఇలా జరిగింది. అప్పుడెప్పుడో ఇలా జరిగింది. ఇప్పుడెప్పుడో స్టోరీలు మొదలుపెడితే, అప్పుడు నేను జెప్పేదాన్ని. నువ్వు ఆల్రెడీ సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం నా దగ్గర తాగినవి, నా దగ్గర తిన్నవన్నీ అవే. ఇప్పుడు నువ్వు బ్రహ్మాండంగా నీ కొడుకు బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. మీ ఆయనకి ప్రమోషనొచ్చింది. నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టావు. ఏ కీడొచ్చింది నీకు? అని అప్పుడు చెప్తే నోరొదిలేసి నా మీద ఫైట్ చేసేసి నా దగ్గరికి రావడం మానేసినోళ్ళు కొంతమంది, అవునా అని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది, ఇవన్నీ ఎప్పుడో ప్రయోగాలు కాబట్టి ఇంక భగవంతుడు. సో, ఇవన్నీ కూడా చదువుకున్నా కూడా నమ్ముతారండి. చదువుకున్నా నమ్ముతారు. చదువు విజ్ఞానాన్ని పంచుతుంది. జ్ఞానం రావాలి. ఈ భయాలు, బెంగల వల్ల నమ్ముతున్నారు. ఉత్తినే నమ్మట్లేదు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు. భగవంతుడి మీద కూడా లేదు. అది నా కోపం. కాపాడుతున్న భగవంతుడి మీద కూడా లేదు నీకు. అంటే అప్పుడు నువ్వు భగవంతుడిని ఏం ప్రేమిస్తున్నావు? ఏమీ ప్రేమించవు. కాబట్టి భక్తి అంటే మూఢభక్తి ఉండకూడదు. ఇప్పుడు ఆవిడకి పూనింది మనకు పోనలేదు కానీ మనకి మూఢభక్తే ఉంటుంది. అంటే అలాంటి మూఢభక్తి ఉండకూడదు. ఎంతసేపు హారతులిచ్చేసి ఒంటిపై ఏదో పూసుకుని, అవి చేసుకుని, ఇవి చేసుకుని భక్తిని హడావిడి చేయకూడదు. చుట్టూ భక్తులు చేరి చప్పట్లు కొట్టడాలు. ఇదయిపోయింది. ఇదంతా మూఢత్వం అని తెలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా ధ్యానాల్లో అది కనపడింది, ఇది కనపడింది, అటు పోయాను, ఇటు పోయాను. ఈ దరిద్రం మొదలైంది. కొంతమంది దీని మీద ఎంకరేజ్ చేస్తూ మేము సేవంటూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ దానికోసమే నేను బయటికి రావాల్సొచ్చింది. నీకే నాలెడ్జ్ లేదు. నువ్వే సాధనలో లేవు. ఏమి ఎదుటి వాడికి అందిస్తామండి మనం? ఏమి ఇవ్వగలుగుతామసల? అనుభవం పాఠం కావాలి. వాచా వేదాంతం ఉండకూడదసల. కాబట్టి ఏది మనం ఇది కూడా మూఢత్వమేనండోయ్! ఇది కూడా మూర్ఖత్వం అంటాం. ఏది మనం చేస్తున్నాం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్ నువ్వు ఉండాలి. ప్రాక్టికల్‌గా నువ్వు జీవించాలి. నువ్వు అందరిని ఈక్వల్‌గా ప్రేమించగలుగుతున్నావా? వ్యక్తి భావంతో ప్రేమించగలుగుతున్నావా? భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడు? నాలో గుణాలెలా ఉన్నాయి? నేను అలా పిసరంత ఉండగలిగితే భగవంతుడి గురించి నేను ఏదైనా తెలుసుకుంటే నేను 10 మందికి పంచొచ్చు గాక. ఇలా నేను వెళ్లి 4 రోజులు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పటికే నేను మాస్టర్‌నయిపోతే, అక్కడి నుంచి నీ నుంచి ఏ నాలెడ్జి రాక నువ్వేం జెప్పాలి? ఒక మిరాకిల్ చెప్తా ఉండాలి. నాకది కనపడింది, ఇది కనపడిందని. అప్పుడు ఆళ్ళు ఆహా! ఓహో! అని వినాలి. ఈ దరిద్రం ఏంటండి? నాకదే ఆశ్చర్యమేస్తుంది. ఇది కూడా మూఢభక్తే. మళ్ళీ మూఢభక్తి కాదనుకోకూడదు మీరు. అది పోయి ఇదొచ్చింది. నిమ్మకాయలు, కొబ్బరికాయలు పోయి ధ్యానాల్లో
ఇది, అది అని మిరాకిల్‌లొచ్చినియి. కాదండి. సూక్ష్మతలో సూక్ష్మత అంటే మళ్ళీ స్థూలంలోకి దాన్ని తీసుకురాకూడదు. మనకి ఇంకొంచెం అవగాహన పెరిగి, ఇంకొంచెం జ్ఞానం పెరిగి, ఇంకొంచెం బలం. నువ్వు సాధన వైపు వెళ్ళడానికి ఇంకొంచెం బలము, సూక్ష్మత. సో, ఇప్పుడు నేను జెప్పొచ్చు గాక. ఇప్పుడు నాకు ఆడందరూ ఇచ్చినా సరే కరోనా రాలేదు పబ్లిసిటీ చేసుకోవచ్చు. జ్యోతి వెలిగించినప్పుడు వర్షం వచ్చినా పబ్లిసిటీ చేసుకోవచ్చు ఆరలేదని. ఈ దరిద్రాలేంటండి? సో, దాని నాలెడ్జ్ ఏంటి? ఈ ప్రకృతిలో ఎలా నడుస్తోంది? ఆ ప్రకృతి మనం ప్రకృతి వైపు ప్రయాణం చేసినప్పుడు, మనం అంతటి సూక్ష్మతకొచ్చినప్పుడు ప్రకృతి మనకెలా సహకరిస్తుంది? ఇది నాలెడ్జే. ఇది నాలెడ్జ్. ఇంట్లో మొగుడు నచ్చడు, వస్తువులు నచ్చవు, అత్తగారు, మామగారు నచ్చరు. స్టేజెక్కి నేను పాఠం చెప్తాను. నేను స్టేజెక్కి ధ్యానం చేయించగలుగుతాను. ఏమండి ఇదంతా? ఇలాంటి ఇరకతరకలు. ఎలా ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చేసి నేను ప్రేమించగలిగితే కనుక నా నుంచి ఏదన్నా ఎవరికైనా మెడిటేషన్ ఇచ్చినప్పుడు నా హృదయ స్పందన నేనందుకే కండిషన్ పెడతాను. మీకు ఇనిషియేషన్ ఇవ్వాలి అనంటే కనుక మీరు ఎట్టి పరిస్థితిలో మెడిటేషన్‌లు ఎదుటివాడికి ఇవ్వకూడదు. ఎందుకని? నీ నుంచి ఏ చెడుందో అది వాడికెళ్తుందండి. అప్పుడు నీకే కర్మ అంటుకుంటుంది. ఈ విషయం అర్థం అవ్వట్లేదు జనాలకి. వ్యక్తి భావన ఏది ఉందో అది రిఫ్లెక్షన్ అవుతుంది. ఎలా ఎలా ఉండాలి అనంటే అవతల వాడి హృదయంలో ఏముందని నువ్వు తెలుసుకోగలగాలి ముందు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. ఇవన్నీ స్పిరిచ్యువల్ పేరు చెప్పి దందాలంటారండి. నా గొప్ప కోసము, నా గౌరవాల కోసం నేను చేసే సేవని అందమైన బోర్డ్ పెట్టుకోవడం అంటారు. నువ్వు సేవ చేస్తున్నాను అనేది కూడా తప్పే. నా నేను తీసుకున్న దాన్ని, నాకిచ్చిన దానికి కృతజ్ఞత అంతే అది. కృతజ్ఞత. ఎవరైనా మీరు సేవ చేస్తున్నారంటే లోపల పొంగిపోతూ ఉంటే కనుక అది అహంకారం కిందకొచ్చేస్తుంది. నా కర్తవ్యం ఇది అని నాకనిపించాలి. ఓకే. కాబట్టి చుట్టూ భక్తులు చేరి చప్పట్లు కొడుతూ ఉంటే, జై జయ ధ్వానాలు చేస్తూ ఉంటే, ఆ భక్తి పతనానికి ఆరంభము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నువ్వు స్ట్రాంగ్ అయ్యే వరకు అసలు జనాల్లోకి నేను సాధన చేస్తున్నాను తెలియకూడదండి. ఎంత స్ట్రాంగ్ అయిపోవాలి అనంటే, అసలు ఏది మన చెవిలోకి దూరకూడదు. అంత స్ట్రాంగ్ అయిపోవాలి. అయ్యేంత వరకు నేను భక్తురాల్ని అని నువ్వసలు చేసుకోకూడదు. చుట్టూ మనకి చప్పట్లు కొడుతున్నప్పుడు, ఆ భక్తి పతనానికి ఆరంభం. చప్పట్లు కొడుతున్నప్పుడు మనకి లోపల బాడీలో కృంగిపోవాలి. ఎలాంటి కృంగుదనం రావాలి అనంటే, నేను నా డ్యూటీ నేను చేస్తే, నాకు చప్పట్లెందుకు కొడుతున్నారు వీళ్ళని చిరాకు రావాలి. అలాంటి స్థితి ఉండాలి. సో, చుట్టూ భక్తులు లేకపోతే కనుక సాధకుడే లేడు అన్నట్టు ఉండకూడదు. సాధకుడు ఎలా ఉండాలంటే, చుట్టూ భక్తులుంటే గురువని కూడా అనుకోకూడదు. శిష్యుడుంటే గురువవ్వాలి. నన్నడుగుతుంటారు, "మీకు శిష్యులు ఎంతమంది?" శిష్యులే లేరండి అని జెప్తాను. ఎందుకని? శిష్యుడి లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ శిష్యుడు గురువు పీక్ కోసుకోమంటే కోసుకోగలిగేటట్టు ఉండగలిగితే శిష్యుడవుతాడు. నోట్లోంచి యెస్ అని గాని, గురువు ఏది చెప్తే దానికి యెస్ అనగలగాలి కానీ, నో అనే పరిస్థితి రాకూడదు. అలాంటి స్థితి ఉంటే శిష్యుడవుతాడు. శిష్యుడే లేనప్పుడు గురువెలా అవుతాడండి? మీరందరూ అనుకుంటారు గురువని. అనుకోవడం వేరు, నిజంగా శిష్యుడి కింద ఉండడం వేరు. కాబట్టి అనుకుంటే గురువయిపోతారేంటండి? ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారని నేను గురువయిపోతానా ఏంటి? గురువనేది ఒక పోస్ట్. ఆ పోస్ట్ ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కదా నువ్వు భార్య పోస్ట్‌కొచ్చావు. ఆ భర్త, ఆ భర్త
భర్త ప్రేమించడం కాదు. నువ్వు భర్తని ప్రేమించగలిగితే కనుక భార్య పోస్ట్‌లో ఉన్నట్టు లెక్క. ఉట్టినే నేను భార్యని అనుకుంటే సరిపోదండి. భర్త కూడా అంతే. ఆ ప్రేమించినప్పుడు త్యాగం ఉంటుంది కాబట్టి అథారిటీ ఉండదు. సవ్యంగా జరుగుతాయి. శాంతంగా ఉంటుంది. అప్పుడు పోస్ట్ ఫుల్‌ఫిల్ చేసినట్టు అవుతుంది. ఈలోగా అనుకోవడమే అవుతుంది. అలాగే మీరందరూ అనేసుకున్నారు కాబట్టి నేను గురువునయిపోయానని అనుకుంటే నా అహంకారమే మిగులుతుంది. ఉంటారు శిష్యులు లేరని నేను చెప్పను. కానీ అంత పరీక్షించలేదు నేను. వీడు నిజమైన శిష్యుడా? కాదా? అని. అంత దూరం కూడా నేను వెళ్ళను. ఎందుకని గురువునవ్వాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి చుట్టూ చప్పట్లు కొట్టినా, భజన చేసినా, ఏం చేసినా దండలు అందుకే వేయించుకోము. వేసిన దండ దొంగ దండవుతుంది. రియాలిటీ ఏమి లేదు. ఏం చేసినా మనం ఆ ముద్ర వేసుకోకూడదు. ఆ ముద్ర రాకూడదు. ఉన్న పోస్టులే ఊడగొట్టుకోవడానికి చస్తున్నాం. కొత్త పోస్టులు తెచ్చుకోకూడదు. కాబట్టి ఈ ముద్ర పడితే ఒక ముద్ర పడిందనుకోండి. వాడు ఏదైనా చెప్తే చెల్లుతుంది అన్న అహంకారం పెరుగుతుంది. అలాంటి ముద్రలేసుకోకూడదు. చెప్పేది లేకపోతే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనల్ని కాపాడేది జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఉంది కాబట్టి జనంలో ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మేంగా యథార్థంగా ఉండగలిగామని నేనైతే గర్వంగా చెప్పుకుంటాను. ఇది గర్వంగానే చెప్పుకుంటాను. ఎందుకని? ఆ జ్ఞానమే మాకీ స్థితినిచ్చిందని. అందుకని ఆ జ్ఞానానికి కృతజ్ఞత. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని కూడా అన్నారు. ఆ నాలెడ్జ్ అంటే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అదే. జ్ఞానం కావాలి. నువ్వేం చేస్తున్నావో కాదు. ఆ చేసిన దాంట్లోంచి జ్ఞానం నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. ఆ జ్ఞానంతో నీ జీవితము ప్రశాంతంగా నడుస్తుంది. ఓకే. ఇది జ్ఞానము గురించి, అంతరజ్ఞానం గురించి నెక్స్ట్ చెప్తాను. ఋతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం.